ది మూవీ 18వ రోజు సండే అడ్వాంటేజ్తో వరల్డ్ వైడ్గా 1.50 కోట్ల షేర్ని అందుకుంది. దీంతో వరల్డ్ వైడ్గా 200 కోట్ల షేర్ మార్క్ని క్రాస్ చేసి రామ్ చరణ్కి 200 కోట్ల షేర్ మార్క్ రెండవ మూవీగా నిలిచింది. 340 కోట్ల గ్రాస్ మార్క్ని అయితే క్రాస్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 19 కోట్ల షేర్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏరియాల వారీగా కలెక్షన్ గమనిస్తే నైజాంలో జరిగిన 48 కోట్ల బిజినెస్కి 54 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. 5 కోట్ల ప్రాఫిట్ ఒక్క నైజాం ఏరియాలోనే అందుకుంది. సీడెడ్లో జరిగిన 24 కోట్ల బిజినెస్కి 20.78 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో జరిగిన 18 కోట్ల బిజినెస్కి 22.66 కోట్ల షేర్ని అందుకుంది. ఈస్ట్లో 12.76 కోట్ల షేర్, వెస్ట్లో 9.01 కోట్ల షేర్, గుంటూరులో 12.49 కోట్ల షేర్, కృష్ణాలో 10.10 కోట్ల షేర్ని అందుకుంది. నెల్లూరులో 5.78 కోట్ల షేర్. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 147.66 కోట్ల షేర్ని, 226.35 కోట్ల గ్రాస్ని అందుకుంది. నెల్లూరు సీడెడ్లో తప్ప అన్ని చోట్ల తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఇంకా కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్కి 15.20 కోట్ల షేర్తో 2 కోట్ల లోపు లాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 25 కోట్ల బిజినెస్కి కేవలం 12.10 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో జరిగిన 34 కోట్ల బిజినెస్కి 23.40 కోట్ల షేర్ని అందుకుంది. తమిళనాడు, కేరళలో 2.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్, నెల్లూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళ హిందీ అండ్ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. వరల్డ్ వైడ్గా 200.76 కోట్ల షేర్ని, 341.10 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో 91% రికవరీ అయ్యింది. 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి మరో 19.24 కోట్ల షేర్ అవసరం ఉంది. మరో 1.5 కోట్లలోపే షేర్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ టీమ్ మూవీమెంట్. బాయ్ బాయ్.